12 విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది టీమిండియా. ఎంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఇండియా విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో కివీస్ను కట్టడి చేశారు భారత స్పిన్నర్లు. దీంతో రసవత్తర ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. దుబాయ్ గడ్డపై టీమిండియా అద్భుతాన్ని చేసింది. 8 మేటి జట్లు పోటీ పడ్డ ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో విజేతగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది ఇండియా. తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ మాత్రమే చేసింది. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. జట్టును గెలిపించిన రోహిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏడాది కిందటే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ కు మొత్తంగా ఇది 7వ టైటిల్. ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయ అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా అనుకున్నది సాధించింది. చేజింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా 3వసారి విశ్వ విజేతగా నిలిచింది భారత్. ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి పుష్కర కాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది. తొలుత న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 స్కోర్ చేసి గెలిచింది. రోహిత్ తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నాటౌట్ గా రాణించారు. రోహిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో భారత్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. మొత్తంగా 38 ఓవర్లు వేసిన 4 స్పిన్నర్లు రన్ రేట్ ను నియంత్రించారు. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా తొలి వికెట్ కు 57 రన్స్ జోడించిన ఓపెనర్లు విలియంగ్, రచిన్ మంచి ఆరంభమే ఇచ్చారు. గత 4 మ్యాచ్ల్లో ఒక్క 50 కూడా చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో సూపర్ హిట్ అయ్యాడు. ఆరంభంలో హిట్ మ్యాన్ తన మార్క్ పవర్ఫుల్ షాట్లతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. జెమిసన్ వేసిన ఇన్నింగ్స్ 2వ బాల్నే 6 కొట్టి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. మరో పేసర్ ఓర్కూర్కు 2 4లతో స్వాగతం పలికిన కెప్టెన్ ప్లేను సద్వినియోగం చేసుకుని ధాటిగా ఆడాడు. మరో ఎండ్లో శుభమన్ గిల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. మరో ఎండ్లో జాగ్రత్తగా ఆడుతున్న గిల్ శాంటన్ బౌలింగ్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్ కు సెంచరీ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇక ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని మరో స్పిన్నర్ బ్రేస్వెల్ ఎల్బీ చేయగా 7 ఓవర్ల తర్వాత రచిన్ బౌలింగ్ లో రోహిత్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్లో భారత్ గెలుపుపై స్పందించారు ప్రధాని మోదీ. ఇది అసాధారణ మ్యాచ్, అసాధారణ ఫలితమన్నారు. దేశానికి ఐసీసీ ఛాంపియన్స్ తీసుకొచ్చిన క్రికెట్ జట్టును చూస్తే గర్వంగా ఉందన్నారు. టోర్నీ ఆద్యంతం మన జట్టు గొప్పగా ఆడిందన్నారు. అద్భుత ప్రదర్శన చేసిన జట్టుకు అభినందనలు తెలిపారు మోదీ. ఇక భారత్ క్రికెట్ జట్టు విజయం సాధించడంపై క్రికెట్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు. ఈ అద్భుత విజయాన్ని యావత్తు దేశం ఆస్వాదిస్తోందన్నారు. టోర్నీలో రోహిత్ సేన పోరాట పటిమ కనబరిచిందన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా గెలుపుతో హైదరాబాద్లో సంబరాలు మిన్నంటాయి. యువత భారీగా రోడ్లపైకి వచ్చి జై హో భారత్ నినాదాలతో హోరెత్తించారు. సెక్రటేరియట్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ హంగామా చేశారు. రోడ్లపైకి ఒక్కసారిగా యువత తరలి రావడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎంత చెప్పినా రోడ్లపైన యువకులు సంబరాలు చేసుకోవడంతో దిల్సుఖ్ నగర్, రాజీవ్ చౌరస్తాలో లాఠీ చార్జీ చేసి యువకులను చెదరగొట్టారు పోలీసులు.